హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం, మా అమ్మాయి గురించి తెలుసుకోవాలని కాల్ చేసిన. ఓకే అండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/3/1997. 13/3/1997. అవును మేడం, 3:40 మేడం, మధ్యాహ్నం 3:40 పుట్టారు. ఎక్కడ పుట్టారండి? మదనపల్లి మేడం. మదనపల్లి. ఓకే అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. అనుజ్ఞ. అనుజ్ఞ. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే వివాహ జీతం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి మేడం. అర్థం కాలేదండి. పిల్లల గురించి వివాహ జీతం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురువు గారు. జయ శ్రీమన్నారాయణ. హలో, చెప్పండి స్వామి. వివాహ జీవితం ఎలా ఉంటుంది, పిల్లలు పుట్టారా ఎట్లా తెలుసుకోవాలి గురు? కృత్తిక నక్షత్రం అయిందండి, మేషరాశి 1వ పాదం. అవును గురు. సంతాన స్థానాధిపతి కుజుడయ్యాడు. కొద్దిగా దోషాలు ఏర్పడ్డాయండి. కొద్దిగా సంతానకారకుడు గురువు కూడా కొద్దిగా నీచబడ్డాడు, బలమైంది, బలహీనంగా ఉన్నాడు. అంటే ఏం కావాలి మీకు? సంతానం వివాహ జీవితంలో గొడవలు అవుతున్నాయి అమ్మాయి అదే కొద్దిగా స్థానాలు దెబ్బతిన్నాయండి. అది 8లో పాపగ్రహాలు ఉన్నాయి, దానివల్ల వివాహానికి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా కారకుడు ఆ స్థానంలో ఉండడం వల్ల, శుక్రుడు ఆ స్థానంలో ఉండడం వల్ల అవి ఇంకా ఇంకా దోష ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే దానికి సంబంధించి అదే పరిపూర్ణమైన అదే పర్మనెంట్ రెక్టిఫికేషన్ ఉండదు, టెంపరీగా అంటే కనుక కొద్దిగా మీరు క్రమం తప్పకుండా ఈ యొక్క విష్ణు సహస్రనామం కానీ, అలాగే నరసింహస్వామి స్తోత్రం కానీ, హనుమాన్ చాలీసా కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక స్తోత్రం రోజు చదువుకోవడం ఇట్లాంటివి చేయండి. అలాగే దగ్గరలో మీ గరుడ కవచ స్తోత్రం అని ఉంటుంది ఒకటి, ఆ గరుడ కవచ స్తోత్రం ఒకటి చదువుకుంటే కొద్దిగా ఈ దోషాలు అనేవి తీవ్రత అనేది తగ్గుతుంది. కొన్ని రోజులు అయ్యాక ఆలోచిద్దాం దీని గురించి. ఇప్పటి వరకైతే ఈ పరిహారాలు ఆచరించుకోండి, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చాక చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి. గురుగారు